ములుగు జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు అత్తా చెరువులు తుమ్మి లీకేజీ అవుతోంది. లీకేజీతో మల్లూరులో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే తక్షణమే స్పందించి తుమ్మి లీకేజీని మరమ్మతులు చేయాలని మల్లూరు ప్రజలు కోరుతున్నారు. ములుగు జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు అత్తా చెరువు తూము లీకేజీ అవుతోంది. లీకేజీతో మల్లూరులో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే తక్షణమే స్పందించి తూము లీకేజీ మరమ్మతులు చేయాలని మల్లూరు ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు సృష్టించడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. గంగోత్రి, నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలైతే విపరీతంగా కురవడం జరుగుతుంది. దానికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లా అయిన ములుగు డిస్టిక్ లోని వెంకటాపూర్ ఏజెన్సీ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ ఆనుకుని ఉన్న ప్రాంతం ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో అయితే విపరీతమైన వర్షాలు కురవడం జరుగుతుంది. వెంకటాపురం మండలంలో అతి బాగా వరద రావడంతో యాకన్నగూడెం అనే గ్రామం వద్ద తాత్కాలిక రహదారి నిర్మాణాలు చేపట్టగా రహదారి రాకపోకలు నీటిలో మునిగిపోయి వంతెన తెగిపోయి పూర్తిగా భద్రాచలం వైపు నుండి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం వైపు వచ్చే రహదారి అయితే పూర్తిగా తెగిపోవడంతో రాకపోకలు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వర్షాలతో చెరువులు కుంటలు మొత్తం నిండాయి. పలు రహదారులు నీరు వచ్చి చేరింది. యాకన్నగూడెం వద్ద తాత్కాలిక వంతెన పూర్తిగా ధ్వంసమైంది. కంకరవాగు, బల్లకట్టువాగు పొంగి పొరుతున్నాయి. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మల్లూరులోని అత్త చెరువు తూము లీకేయడంతో మల్లూరు గ్రామంలోకి వరద నీరు చేరింది. ప్రతి ఇంటిలోకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడి బయటికి వెళ్ళని పరిస్థితి అయితే నెలకొంది. తక్షణమే కలెక్టర్ కు మొరబెట్టుకొని, అయ్యా మాకు ఈ తూము మరమ్మతు చేయించండి, మాకు తక్షణమే తూము మరమ్మతు చేయించి మాకు ఈ వరద బారి నుండి కాపాడని ప్రజలు గగ్గోలు పెట్టిన పరిస్థితి అయితే ఏర్పడింది గంగోత్రి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో అయినా ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతమైన బొగతా జలపాతానికి కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వరద నీరు ఎక్కువ రావడంతో బొగతా జలపాతం కూడా మంచి పరవలు దొక్కుంటూ గోదావరి నదిలో కలవడం జరుగుతుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.